వర్తమానం మధ్యాహ్న వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతుంది భాష. ఈరోజు వార్తలోని ప్రధానాంశాలు: దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన బీజేపీ, ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ. ధర్మస్థల మిస్టరీపై ముమ్మరంగా దర్యాప్తు, త్రవ్వకాల్లో బయటపడ్డ ఎముకలు. భాగమతి ఎక్స్ప్రెస్ ప్రమాదం కుట్రే, సిఆర్ఎస్ సంచలన నివేదిక. భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్జీవ స్థితిలో ఉందని ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మినహా అందరికీ తెలుసునని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ విమర్శ గురించి పార్లమెంట్ ఎదుట మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. అవును, ట్రంప్ చెప్పింది వాస్తవమేనని, ప్రధాని మరియు ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ ఈ విషయం తెలుసునని అన్నారు. ట్రంప్ వాస్తవాన్ని వెల్లడించినందుకు సంతోషిస్తున్నానని అన్నారు. ఇందులో ఆశ్చర్యం లేదని, అదానికి సహాయం అందించడం కోసం బీజేపీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని అన్నారు. అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని, ఆ విషయాన్ని ట్రంప్ స్పష్టం చేస్తారని, ట్రంప్ చెప్పినట్లు ప్రధాని మోడీ చేస్తారని అన్నారు. భారతదేశ దిగుమతులపై 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత భారత్ మరియు రష్యా ఆర్థిక వ్యవస్థలు నిర్జీవమైనవని అమెరికా అధ్యక్షులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి, డీఐజీ ఎంఎన్ అనుచేత్ ఆధ్వర్యంలో ధర్మస్థల మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో గురువారం కీలక ముందడుగు పడింది. పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన 6వ స్థలంలో త్రవ్వకాలు జరపగా ఎముకలు బయటపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో తానే స్వయంగా కొన్ని శవాలను పూడ్చిపెట్టానని ఒకప్పుడు అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం రేపాడు. పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదు నేపథ్యంలో ఆ అనుమానాస్పద మరణాలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ప్రణబ్ మొహంతిని నియమించింది. మొహంతి నేతృత్వంలోని సిట్ బృందం ఇప్పుడు ముమ్మరంగా కేసు దర్యాప్తు చేస్తోంది. సిట్ బృందానికి పారిశుద్ధ్య కార్మికుడు మొత్తం 14 ప్రదేశాలను చూపించాడు. ఆ 14 ప్రదేశాల్లో తవ్వకాల కోసం సిట్ 20 మంది కూలీలను నియమించుకుని త్రవ్వకాలు సాగిస్తుంది. గత సోమవారం నుంచి సిట్ దర్యాప్తు మొదలైంది. ఇప్పటికే 5 ప్రదేశాల్లో తవ్వకాలు పూర్తయ్యాయి. తొలి ప్రదేశంలో గత వారం త్రవ్వకాలు జరపగా ఒక చీటీ, ఒక పర్సు లభ్యమయ్యాయి. వాటిని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ తర్వాత 4 ప్రదేశాల్లో తవ్వకాలు జరపగా ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాలేదు. ఈ క్రమంలో పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన 6వ ప్రదేశంలో సిట్ అధికారులు త్రవ్వకాలు జరిపించారు. ఆ తవ్వకాల్లో పెద్ద సంఖ్యలో ఎముకలు దొరికాయి. అనుమానాస్పద మరణాలకు సంబంధించి ఇప్పటి వరకు సిట్ అధికారులకు దొరికిన తొలి ఆధారం ఇదే కావడం గమనార్హం. మరో 8 ప్రదేశాల్లో కూడా సిట్ అధికారులు త్రవ్వకాలు జరపనున్నారు. మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉంది. తాను చూపించిన 14 ప్రదేశాలకు గాను 9 నుంచి 13 ప్రదేశాల్లో మానవ అవశేషాలు లభించే అవకాశం ఉందని పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్నాడు. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతల వైపు ఉన్న ప్రాంతం నుంచి అధికారులు పరిశోధన ప్రారంభించారు. కాగా ధర్మస్థల దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం. కర్ణాటక ప్రజలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు వస్తూ ఉంటారు. గతంలో అక్కడ పనిచేసి మానేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు సంచలన విషయాలు బయటపెట్టాడు. 1998 నుంచి 2014 మధ్య అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురి అయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని పోలీసులకు చెప్పాడు. అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారి మృతదేహాలని, వారు లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలు ఉన్నాయని అతడు తెలిపాడు. అతడి మాటలు కర్ణాటక రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. కాగా 2014 డిసెంబర్లో తమ కుటుంబంలోని ఒక వ్యక్తిని కొందరు లైంగికంగా వేధిస్తూ ఉండటంతో తాము ఆనాడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయామని ఆ పారిశుద్ధ్య కార్మికుడు తెలిపాడు. ఆ క్రమంలో మృతదేహాలను ఎవరు ఖననం చేయమన్నారు, ఎవరి సాయంతో వాటిని తీసుకువెళ్లేవారు తదితర వివరాలను అధికారులు ఆ కార్మికుడి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. తమిళనాడులో 2014 అక్టోబర్లో సంభవించిన మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపం కాదని, గుర్తు తెలియని వ్యక్తుల విధ్వంసమేనని రైల్వే భద్రతా కమిషనర్ సిఆర్ఎస్ విచారణలో తేలింది. ఈ దర్యాప్తు నివేదిక ఇప్పుడు వెలువడగా అందులోని విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సదరన్ సర్కిల్ రైల్వే భద్రతా కమిషనర్ ఏఎం చౌదరి నిర్వహించిన విచారణ ప్రకారం కావరాపేట రైల్వే స్టేషన్లో రైలు పట్టాల ఇంటర్లాకింగ్ వ్యవస్థను దుండగులు బలవంతంగా మార్చారు. రైలు మెయిన్ లైన్లో వెళ్లడానికి బదులుగా లూప్ లైన్లోకి ప్రవేశించేలా ట్రాక్లోని భాగాలను బలవంతంగా తొలగించారు.
దీంతో వేగంగా వస్తున్న భాగమతి ఎక్స్ప్రెస్ రైలు లూప్ లైన్లోకి వెళ్లి అక్కడ నిలిచి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదం ఆటోమేటిక్ లేదా పరికరాల ఆకస్మిక వైఫల్యం వల్ల జరగలేదని, ఉద్దేశపూర్వక మార్పుల వల్లే జరిగిందని నివేదిక స్పష్టం చేసింది. దీనిని విధ్వంసంగా నివేదిక పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.